నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు మొన్న రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడిండు? పేదవాడి మనసు చదువుతా అంటుండు. పేదవాడి మనసు చదువు పనిచేస్తాను. మరి పిల్లల మనసు అర్థమైతలేదా నీకు? ఈ పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని పోలీస్ స్టేషన్ పోయిండ్రు. పురుగులన్నం మాకొద్దు అని జాతీయ రహదారి మీద రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. పురుగులన్నం తిని ఆసుపత్రుల పాలైతే ఈ పిల్లల మనసు నీకు చదువుతలేవా? నువ్వు కనబడతలేదా? నీకు వినబడతలేదా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. డైలాగులు కొట్టుడు కాదు, చేతనైతే పని చేసి చూపి. ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు వచ్చిండు ఇక మేము ఉద్ధరిస్తామని ఆటోలో కూర్చొని తిరిగిండు. ఆటోలలో అందరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అన్నాడు. అశోక్ నగర్కి పోయి మీ పిల్లలంతా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు నౌకర్లు ఇస్తా అని మాట్లాడిండు. ఇక మస్తు మాట్లాడిండు. 6 గ్యారంటీలకు నాది జిమ్మేదారు అన్నాడు. ఇవాళ ఎటువైండు ఆయన రాహుల్ గాంధీ? ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టున్నది. ఎలక్షన్ల ముందు అన్ని ఆటోలు ఎక్కిండ్రు, రైతుల చుట్టూ తిరిగిండ్రు, పిల్లల చుట్టూ తిరిగిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులలో పట్టిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు, టీవీల ముందు గొప్ప గొప్పగా అరచేతిలో వైకంఠం చూపించిండ్రు. గెలిచి 2 ఏళ్ళు అయింది. ప్రజల్ని ఇలా గుండెల మీద దంతా ఉన్నారు. ఎక్కడ ఎందుకు రాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైందా నీ 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు అడగవు? అవ్వా తాతకు 4000 పింఛన్ ఏమైందని ఎందుకు అడగవు? అక్కా చెల్లెలకు 2500 మహాలక్ష్మి గురించి ఎందుకు అడగవు? పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాపం పురుగులన్నం తిని ఆగమైతుంటే అన్నం పెట్టే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని అడగవా నువ్వు? ఆయన పిలుస్తాడట, ఈయన ఉరికొస్తాడట, స్పెషల్ ఫ్లైట్లు. ఇక రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూడడానికి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ గారు రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తారట. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ పిల్లలు వచ్చి చూడు, కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లలు వచ్చి నీ రేవంత్ పాలనలో కడుపు నొప్పితో, పురుగులన్నంతో, కలుషిత ఆహారంతో ఆ పిల్లల్లో కన్నీళ్లను చూడు రాహుల్ గాంధీ. నీ రేవంత్ రెడ్డి పాలన ఎంత అధ్వాన్నంగా, ఎంత దరిద్రంగా ఉందో మేం చెప్పుడు కాదు. ఆ నీలోఫర్ ఆసుపత్రిలో, కింగ్ కోటి ఆసుపత్రిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. రాహుల్ గాంధీ, నీకు మనసు ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివైతే ఈ పిల్లల బాధలు విను. ఇకనైనా పురుగులన్నం చాలించండి, పిల్లలకు కడుపు నిండా ఇంత అన్నం పెట్టండి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. రేవంత్ పాలనలో పిల్లలు ఏమంటున్నారంటే ఇక నేను నీ గురుకుల పాఠశాలకు, నేను ఇంటికే పోతా అంటున్నాను. అంటే గురుకుల పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు. పిల్లలు గురుకులాలకు పోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి నీ కాలంలో. సిగ్గుతో తలదించుకో. ఏ మొహం పెట్టుకొని ఫుట్బాల్ షోకులు పెట్టుకుంటున్నావు నువ్వు? పిల్లలు దవాఖానలలో పట్టే నీ మంత్రి రాడు, నువ్వు రాడు, నీకు టైం దొరకది. నువ్వు ఫుట్బాల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు వీడికి వస్తే అల్ట్రాసౌండ్ చేయలే పిల్లలకు. నిన్నటి నుంచి ఒక అమ్మాయి కడుపు నొప్పితో ఏడుస్తుంటే అల్ట్రాసౌండ్ చేయలే ఇప్పటిదాకా. ఏమైందా అల్ట్రాసౌండ్ చేయలేదంటే, అల్ట్రాసౌండ్ మధ్యాహ్నం 2 గంటల దాకానే చేస్తాం సార్, మధ్యాహ్నం 2 తర్వాతనే వస్తుంది అన్నది కడుపు, అందుకే రాత్రి అల్ట్రాసౌండ్ మా దగ్గర ఉండదు సార్, మధ్యాహ్నం 2 బజే అల్ట్రాసౌండ్ బంద్ అంటుండు సూపరింటెండెంట్. ఇక సిటీ స్కాన్ దగ్గర పోయినా, సిటీ స్కాన్కు పేద తాళం వేసి పెట్టిరు కింగ్ కోటి ఆసుపత్రిలో. ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి డైరెక్షన్లో నేను ఇక్కడ సిటీ స్కాన్ పెట్టించిన. పరిస్థితి ఏంటంటే మేము పెట్టిన సిటీ స్కాన్ నడపశాతం ఇంతలేదు గవర్నమెంట్కు. 6 నెలలు అయిందట తాళం వేసి సిటీ స్కాన్కు. ఏమైందా సూపరింటెండెంట్ గారు అంటే టెక్నీషియన్ లీవ్ పెట్టిపోయింది సార్. టెక్నీషియన్ పోతే ఇంకో టెక్నీషియన్ తెచ్చుకోవా?
6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ పనిచేయకపోతే పేదల పరిస్థితి ఏంది? పేదలు ప్రైవేట్లో పోయి సిటీ స్కాన్ చేయాలంటే 4,000 5,000 ఖర్చు అయింది కదా. 6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ రూమ్కు తాళమేసి పెట్టిందంటే ఈ పాలన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీని కోరుతున్నాం. రాహుల్ గాంధీ ఫుట్బాల్ చూసుడు కాదు, ఈ పిల్లల్ని చూడొచ్చి కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లల కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లల్ని చూడు, కనికరం చూపు, రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి డిమాండ్.